బ్రేకింగ్ న్యూస్. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవంలో అధికారులపై మండిపడ్డారు. ప్రోటోకాల్ పాటించడం లేదు అని మంత్రి సవిత ముందే అధికారులపై మండిపడ్డారు మాధవి. ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ తో వాళ్ళకి స్క్రిప్ట్ రాసి ఇచ్చేసేసి ప్రోటోకాల్ అనేది లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు లిస్ట్ ప్రకారం పిలిస్తే ఎట్లా? అమ్మా మీరు ప్రోగ్రామ్ మేనేజర్ మాత్రమే, వక్త మాత్రమే. ఇక్కడ మీరు కాదు సారీ చెప్పాల్సింది. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న హౌసింగ్ వాళ్ళు, కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు మాత్రమే దీనికి ఆన్సర్ ఇవ్వాలా. రిపీటెడ్ గా సిస్టమ్ ని ఫాలో కాకపోతే ఎట్లా? మీరు రాజకీయాలలో విశిష్ట అనుభవం కలిగి ఉండి స్థానికుల సుపరిచితులు, పరిచయం అక్కర్లేని పేరు, ప్రజల సేవలో అంకిత భావంతో పనిచేస్తున్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారిని వేదికకి స్వాగతంగా ఆహ్వానిస్తున్నాం. సో టిడ్కో ఇళ్ల పంపిణీ సందర్భంలో ఎమ్మెల్యేను కాకుండా టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులను వేదికపైకి పిలవడంతో ప్రోటోకాల్ పాటించడం లేదు అని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏ వరుసలో పిలవాలి, ఎలా పిలవాలో తెలియదు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సో ప్రోటోకాల్ ప్రకారం పార్టీలో ఉన్నవారి కంటే ముందుగా ప్రజాప్రతినిధులను అక్కడ పిలవాల్సినటువంటి సందర్భం ఉంటుంది. సో ఎమ్మెల్యేను కాకుండా పాలిట్ బ్యూరో సభ్యులను పిలవడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మా ప్రతినిధి శివ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శివ, ఈ ప్రోటోకాల్ ఉల్లంఘన గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫైర్ అయ్యారు అంటే పాలిట్ బ్యూరో సభ్యులను ముందు పిలవటమే ఈ వివాదానికి కారణమా? రోహిత్, కడప టిడ్కో ఇల్లు ప్రారంభోత్సవం సందర్భంగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అధికారులపై ఒకసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం మొదట స్థానిక శాసనసభ్యులు పిలవాలి, ఆ తర్వాత ఇతర శాసనసభ్యులతో పాటు పార్టీకి సంబంధించిన నాయకులు పిలవాలి. అయితే వీటికి సంబంధించి కూడా ప్రోటోకాల్ సంబంధం లేకుండా ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వారందరూ కూడా ముందు సంబంధం లేని వ్యక్తులను వేదికపైకి పిలిచారు. ఆ తర్వాత మంత్రి సవితతో పాటు ఎమ్మెల్యే పిలిచారు. సో ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులకు మొదట అది ప్రోటోకాల్ ఉంటుంది, దాని ప్రకారమే మంత్రితో పాటు తర్వాత ఎమ్మెల్యేని పిలవాలి. ఇలాంటివి పట్టించుకోకుండా కేవలం ఆర్గనైజర్లు తమకు వచ్చిన లిస్టు ప్రకారం కేవలం కొద్దిమంది మాత్రం పిలుస్తున్నారంటూ కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్థానిక ఆర్గనైజర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనికి మీకు సంబంధం అయితే స్థానికంగా ఎవరైతే ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారో హౌసింగ్ సిబ్బందితో పాటు మున్సిపల్ సిబ్బంది కూడా, మున్సిపల్ కార్య సిబ్బంది కూడా వీటికి సంబంధించి ప్రోటోకాల్ జాగ్రత్తగా ప్రిపేర్ చేయాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అయితే ఈ వివాదం మొత్తం కూడా ఎవరైతే ఉన్నారో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత వేదికపై ఉన్నప్పుడు సవిత ముందే వీటిపై అధికారులు వ్యక్తం చేస్తాం కాస్త ఆసక్తిగా మారని చెప్పవచ్చు. ఎందుకంటే వీటికి సంబంధించి కూడా గతంలో కూడా మాధవిరెడ్డి కొంత వివాదాస్పదంగా నెలకొన్నారు. ఎందుకంటే ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా జాయింట్ కలెక్టర్ పై మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపై అతను కుర్చీ లేకపోయి గతంలో చేసిన వివాదం ముగిసింది. అయితే ఇటీవల కాలంలో కార్పొరేషన్ కార్యాలయంతో కూడా వీటికి సంబంధించి కుర్చీ వివాదం నెలకొని చూస్తే ఈ నేపథ్యంలో ఇప్పుడు టిడ్కోలో ప్రారంభోత్సవం సందర్భంగా కూడా మాధవిరెడ్డి అధికారం వ్యక్తం చేయడం ఆసక్తిగా మారని చెప్పారు. శివ, ఎగ్జాక్ట్ గా ఏంటి అక్కడ జరిగిన ప్రోటోకాల్ ఉల్లంఘన ఏంటి? తర్వాత అధికారులు ఎటువంటి వివరణ ఇచ్చారు? వీటికి సంబంధించి కూడా ఎవరైతే స్థానిక శాసనసభ్యులు ఉన్నారో మొదట మాధవిరెడ్డిని పిలవాలి, ఆ తర్వాత మిగతా నాయకులు. అయితే మాధవిరెడ్డి పేరు తర్వాత చివరిలో పిలవడమే కంత ఇది ప్రోటోకాల్ కొంచెం వ్యతిరేకంగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే అధికారులకు సూచించారు ప్రోటోకాల్ ప్రకారం మొదట స్థానిక శాసనసభ్యులు తర్వాత చీఫ్ గెస్ట్ ని పిలవాలి. సో ఇదంతా వీటి సంబంధం లేకోకుండా డైరెక్ట్ గా ఇతరులను పిలిచారనేది కూడా ఇవి ప్రోటోకాల్ వివాదాన్ని తెరలేసి చెప్పవచ్చు. రోహిత్, రైట్. ఇప్పుడు మాధవిరెడ్డి క్వశ్చన్ చేసిన తర్వాత అధికారులు వివరణ ఇచ్చారా? వివాదం సద్దుమణిగినట్టేనా? లేదు అక్కడ ఏదైనా వర్గ పోరుకు దారి తీసే అవకాశం ఉంటుందా? పార్టీలోనే విభేదాలకు కారణమయ్యే అవకాశాలు ఉంటుందా? ఇది ఒక చిన్న వివాదం మాత్రమే. ఎందుకంటే గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా అధికారులకైతే కొంత దిశాంతం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఎప్పుడు కూడా ప్రోటోకాల్ వివాదం రాకూడదని చెప్పడంతో స్థానిక ఎవరైతే హౌసింగ్ పీడీ ఉన్నారో ఆయన వివరణ ప్రయత్నం చేశారు. వివాదం ముగిసింది. రోహిత్, రైట్ శివ.
అమ్మా మీరు ప్రోగ్రామ్ మేనేజర్ మాత్రమే, వక్త మాత్రమే ఇక్కడ మీరు కాదు సారీ చెప్పాల్సింది. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న హౌసింగ్ వాళ్ళు, కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు మాత్రమే దీనికి ఆన్సర్ ఇవ్వాలా. రిపీటెడ్